వెదర్ చాలా బాగుంది. ఈరోజే ఫ్లాట్స్లోకి దిగాం. ఏందో ఇట్లా బోరు పడుతుంది. ఒక్క ఫ్రెండ్ లేడు, ఒక్కడు లేడు. ఏం చేయాలో అర్థం కావట్లా. పొద్దున్న నుంచి ఖాళీగా అటు ఇటు తిరిగి బోరు పడుతుంది. సరే అని చెప్పి పైకి వచ్చా. పైన వాడు ఉన్నాడా అని చూస్తుంటే ఎవరన్నా పక్కరాగడ దొరికితే బాగుండు, కొంచెం టైం పాస్ చేసుకోవడానికి. అరే ఇక్కడ ఎవరో ఒక అతను కూర్చున్నాడు సాడ్గా. ఎవరో గెలిస్తే పోలా బాస్. ఎవరు మీరు ఇక్కడ కూర్చున్నారేంటి? ఆ విషయం నేను అడిగాను. ఎప్పుడు వరకు మిమ్మల్ని ఎప్పుడు ఈ ఫ్లాట్లో చూడలేదు. దిగాలుగా కూర్చుంటూ వచ్చి గెలికారు. ఈరోజు మార్నింగే వచ్చాము. ఇది మేము రామ్నగర్లో ఉండేవాళ్ళం. ఇక్కడ దిగామన్నమాట. ఫ్లాట్ నెంబర్ 205. మై నేమ్ ఇస్ సంజయ్. మై నేమ్ ఇస్ సాహు. ఓ సంజయ్ సాహు. మన పేరు ఇద్దరు కలిస్తే పవన్ కళ్యాణ్ నేమ్ అయిపోయింది జల్సా సినిమాలో. అదేంటి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాం. విషయం చెప్పనా? 205లో అదే 205లో మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు. ఇప్పుడు మేము ఉంటుండే దాంట్లో. వాడి పేరు కూడా సంజయ్. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా బ్లడ్ ఫ్రెండ్ అన్నమాట. అదే అతను సేమ్ 205 మేము కూడా దిగులు పడేది కూడా ఆ విషయం కాదు. ఇంకొక విషయం మిమ్మల్ని అడగచ్చా లేదో నాకు క్లారిఫై కావాలి. అడగచ్చు అంటే అడుగుతా. మీరు అసలే దిగులుగా ఉన్నారు, మళ్ళీ విషయం అడిగితే అడగండి. అతను బతుకున్నాడా చచ్చిపోయాడా? అదేంటి ఏమైంది? మీకేమైంది చెప్పండి. మీరు ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనే కదా నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఎవరో అనుకుంటున్నారు ఈ ఫ్లాట్లో ఇంత ముందు ఒక అతను చనిపోయాడు, మళ్ళీ మీరు అదిలోకి దిగారు అనుకుంటున్నారు. అందుకని చెప్పి అతను బతుకున్నాడా చచ్చిపోయాడు తెలుసుకున్నాను. నాది వాడిది చాలా గొప్ప ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ మాటలతో చెప్తే కాదు, చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు చూడాలనుకుంటే ఎందుకో చాలా రోజుల నుంచి నాకేం తినాలనిపించట్లేదు. నాకు నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఓ గుర్తొచ్చింది, నేను శాడిజం చూపించి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది కదా. అయితే ఇప్పుడు శాడిజం చూపించాలన్నమాట. ఎవడో ఒకడు వస్తే బాగుండు. శాడిజం చూపెట్టి కొంచెం అలా సంజయ్ ఎంటర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. నువ్వు బ్లడ్ ఫ్రెండ్ అసలు. నువ్వు నా కోసం ఎన్ని చేసేవరా? ఇవన్నీ ఇలా కాదురా. పైన కూర్చుని ఆకాశం వద్దురా నీ డ్యాన్స్. ఫోటో దిగు. అరే నిఖిల్, ఎన్నో రోజులు తీసి ఏదైనా అర్థం అనుకుంటున్నారా? చూడు ఎన్ని ఫోటోలు తీసాను, బాగా తీసాను కదా. ఫోటో కనపడదు. నువ్వు నా ఫ్రెండ్ కదా, నా కోసం ఏదైనా చేయగలుగుతావు కదా. బ్లడ్ తీసుకుంటావా? బ్లడ్ తీసుకో. అంటే నా కోసం నీ బ్లడ్ కూడా ఇస్తావు అంటే చచ్చిపోమంటే కూడా చచ్చిపోతావురా? బ్లడ్ గట్టిగా బ్లడ్ తీసుకో. సెల్ఫ్రా నిఖిల్, నాకు బ్లడ్ అవసరం లేదురా. నువ్వు నా కోసం చనిపోగలుగుతావు చెప్పు. ఏం లేదురా, నా కళ్ళ ముందు నా ఫ్రెండ్ ఒకడు ఆత్మహత్య చేసుకుంటే చూడాలని చిన్నప్పటి నుంచి పెద్ద ఆశరా. ఈరోజు నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను రా. ఇగో బిల్డింగ్ మీద కూడా వచ్చాం. నువ్వేం లేదు, జస్ట్ ఇక్కడి నుంచి జంప్ చేసావు ఆ తర్వాత బతుకుంటే హాస్పిటల్ నేను తీసుకెళ్తా. అక్కడ చూడు, అక్కడ పొడుగ్గా ఉంది. అక్కడ అవసరం లేదురా, అంత హైట్ అవసరం లేదురా. నువ్వు ఎంత నా కోసం అంత హైట్ అవసరం లేదురా. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే చాలు. ఇక్కడ నుంచి ఇంతే చావండి రా. ఎట్లా అంటాడు రా నాయన? ఫ్రెండ్ అంటావు, మళ్ళీ దుంకి చచ్చిపో అంటావు. ఇప్పుడు ఇక్కడి నుంచి దూకి చచ్చిపోరా, ఏం కాదు. నా కోసం సీరియస్ గా ఫోటోలు తీరా. జోక్ చేయకురా బాబు, ఫోటోలు తీ. చచ్చిపోరా నా కోసం చాలు. ఫోటోలు తీరా అంటే చెప్తే ఇక్కడ ఆ విధంగా మీ ఫ్రెండ్ చచ్చిపోయాడు అనమాట. ఆ విధంగా మా ఫ్రెండ్ చచ్చిపోయాడు నా కోసం. కానీ అసలు అలా ఎలా చంపగలిగారండి మీ ఫ్రెండ్ని? మీరు అర్థం కాదు. మీరు చంపలేదు, మా ఫ్రెండ్ నా కోసం చనిపోయాడు. నేను చంపినట్టు మీకు అనిపిస్తుందా? మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్పే తీరు బట్టి చూస్తుంటే మీరే చంపినట్టుంది. చూడండి, నాతో ఫ్రెండ్ ఎవరైనా అయితే అలాగే చేయాలి. ఎలా చేయాలి?